జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ముప్పాలలో చంద్రబాబు పర్యటించారు. అక్కడ నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళి అర్పించారు. P4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలతో సీఎం మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నామన్నారు. మహిళల కోసం డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చామని గుర్తు చేశారు. జన్మభూమి పిలుపునిచ్చినప్పుడు అందరూ స్పందించారు. ఆర్థికంగా పైకి వచ్చిన వాళ్ళు సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలి అని కోరారు. అట్టడుగున ఉన్న వారికి చేయూత ఇవ్వాలి అని తెలిపారు. సమాజాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తామన్నారు. నేనెప్పుడు భవిష్యత్తు కోసం రాబోయే 20-30 సంవత్సరాలకు ముందే ఆలోచిస్తామని అన్నారు. దేశంలో పుట్టిన ఏ వ్యక్తి పేదరికంలో ఉండటానికి వీల్లేదు. పేదరిక నిర్మూలన జరగాలి అని ఆకాంక్షించాలి. తలసరి ఆదాయం పెరగాలని అన్నారు. 2047 నాటికి ప్రపంచంలో భారత్ అగ్రగామిగా ఉంటుందని భవిష్య ప్రణాళిక తెలియజేశారు. పేదల సేవలో భాగంగా 1వ తేదీన పింఛన్లు ఇస్తున్నామని అన్నారు. స్వయం ఉపాధి కింద అనేక పథకాలు తీసుకొచ్చామని తెలిపారు. గత ప్రభుత్వం మన నెత్తిన అప్పులు పెట్టి వెళ్లిపోయింది. సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే అభివృద్ధి చేయాలని సీఎం పేర్కొన్నారు. మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మాకు పెద్ద కిక్కు మీరంతా కానీ గట్టిగా చప్పట్లు కొట్టి బాగా చేస్తున్నారంటే రాత్రి పగుళ్ళలో పనిచేస్తాం. దానివల్ల రాష్ట్రం ఇంకా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. మీరు సహకరించకపోతే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరం. ఏ ఒక్క వ్యక్తికి కూడా అన్యాయం చేయకుండా చేసే బాధ్యత మాది. అదే సమయంలో ఎప్పటికప్పుడు ఆలోచన విధానంతో మీరు కూడా చేయూతనిస్తే ఇవన్నీ సాధ్యం. నేను చెప్పేదంతా కూడా థియరాటికల్ కాదు, అసాధ్యమైన విషయాలు కాదు, సాధ్యమైన విషయాలు. ఈరోజు 5-6 మంది వచ్చారు, మార్గదర్శులు వచ్చారు, మీరు చూశారు. వాళ్ళు ఈరోజు అడాప్ట్ చేసుకున్నారు. 7వ తరగతి చదివే అబ్బాయిని ఇంజనీర్ చేస్తామని, 5వ తరగతి చదివే అమ్మాయిని డాక్టర్ చేస్తామని వాళ్ళు అడాప్ట్ చేసుకునే పరిస్థితి వచ్చారు. ఆ ఇంట్లో ఉండే పిల్లలు చదివిస్తారు. ఆ ఇంట్లో ఉండే వాళ్ళ ఆదాయం పెంచడానికి ఏం చేయాలో సహకరిస్తారు. ఒక పూట కాదు, ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు. వాళ్ళు పైకి వచ్చే వరకు షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్లాన్ చేసి